హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ చిన్న కృష్ణయ్య ఉన్నాడు కనిపిస్తున్నాడు కదా! నేనైతే చెప్పాను కదండీ! గుజరాత్‌లో మాకు చాలా బాగా చేస్తారు కృష్ణాష్టమి అనేసి. ఇది నిన్నటి వీడియో అండి. కృష్ణాష్టమి రోజు ఎట్లా చేశారు, ఏంటి గుజరాత్ వాళ్ళు అనేది ఫుల్ వీడియో అయితే పెడతానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. రాత్రి 12 గంటలకైతే ఇట్లా పూజ అయితే చేస్తారండి. కృష్ణుడి బర్త్‌డే అయితే చేస్తారు. ఫస్ట్ అయితే ఇట్లా అభిషేకం అయితే చేస్తారండి కృష్ణుడి విగ్రహానికి. నైట్ 12కి కదా, వీడియో ఎక్కువ తీయడం కుదరలేదు. నేను అందుకే ఇమేజెస్ పెడుతున్నాను. చూడండి, అభిషేకం అయిన తర్వాత ఇట్లా అయితే రెడీ అయితే చేస్తారండి. ఇక రెడీ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రసాదాలు అండ్ కృష్ణుడికి సంబంధించిన చాలా రకాల బొమ్మలు అస్సలు ఎంత గ్రాండ్గా చేస్తారంటే, గుజరాత్ వాళ్ళ తర్వాతే అనమాట కృష్ణాష్టమి చెయ్యాలి అంటే. మన తెలుగు వాళ్ళు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇంత బాగా అయితే ఎవరు చేయరండి. గుజరాత్ వాళ్ళు తర్వాతే కృష్ణాష్టమి ఎవరైనా బాగా చేస్తారని అయితే చెప్పగలను నేను. ఇంట్లో గుజరాత్ వాళ్ళు ఇంత బాగా అయితే చేస్తారు. అది కూడా నైటు 12 గంటలకైతే స్టార్ట్ చేస్తారండి పూజ. ఇవన్నీ ప్రసాదాలండి. కృష్ణయ్యకి సమర్పించడానికి చాలామంది కేకు కూడా తెస్తారు. కానీ ఇక్కడ గుజరాత్లో చాలా వర్షం అయితే పడుతుంది. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అస్సలు ఆఫ్ అయితే లేదండి. కృష్ణాష్టమి రోజు నిన్నంతా వర్షం పడుతూనే ఉంది, బయటకు వెళ్ళడానికి లేదు. అందుకనే ప్రసాదాల వరకు అయితే పెట్టారు. చూడండి, నేనైతే ఉయ్యాలైతే ఊపుతున్నాను. చాలా చాలా బాగుందండి విగ్రహం అయితే. ఇంకా పక్కన ఉన్న చిన్న చిన్న బొమ్మలు, కృష్ణయ్యకి సంబంధించిన విగ్రహాలు, అవి మొత్తం చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, గుజరాత్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. నేను నైట్ 12కి మెలకుగా ఉండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూపిద్దామనే అనమాట వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వీడియో అయితే తీసుకొచ్చానండి. నేనైతే ప్రతి ఇయర్ అయితే వెళ్ళను, ఇయర్ వీడియో తీయడం కోసమే వెళ్ళానండి. ఇక్కడ చిన్ని కృష్ణయ్యని చూసారా ఎంత బాగా రెడీ చేశారో. ఇలా ఉయ్యాలలో కూర్చోబెట్టినట్టు చాలా బాగుందండి. డ్రెస్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. నేను ముందు రోజు వీడియోలో చూపించాను కదా, డ్రెస్సులు ఉంటాయి కృష్ణయ్యకి, నగలు ఉంటాయి అండ్ కిరీటాలు ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నవి అలా క్యూట్ ఇవన్నీ తెచ్చి ఇట్లా చిన్న చిన్న చిట్టి విగ్రహాలకి వేసి రెడీ అయితే చేస్తారండి. మా అబ్బాయి అయితే ఊపుతున్నాడు ఉయ్యాల. చూడండి, కృష్ణయ్య అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అండ్ పక్కన ఉన్న చిన్న చిన్న విగ్రహాలు కూడా మీకు మొత్తము క్లియర్గా చూపిస్తాను. అవైతే చాలా బాగున్నాయండి. మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇలాంటిది కృష్ణాష్టమి అంటే గుజరాత్ వాళ్ళ తర్వాతేనండి ఎవరైనా బాగా చేసేది. గుజరాత్ వాళ్ళు బాగా చేస్తారనమాట. ఇక ఇప్పుడు మా అమ్మాయి కూడా ఊపుతుంది. పిల్లలకు కూడా చాలా బాగా అనిపిస్తుందండి ఇలా ఉయ్యాలు ఊపడం అంటే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్ని కృష్ణయ్యని ఉయ్యాల లోపల కూర్చోబెట్టి ఇక చిన్ని కృష్ణయ్యకి సంబంధించి ఇట్లా బొమ్మలు ఆడుకోవడానికి అవన్నీ తెస్తారండి. కృష్ణుడు పుట్టినప్పుడు అవన్నీ ఆడుకుంటాడు కదా, అందుకని అట్లా ఆట బొమ్మలన్నీ తెచ్చి పెడతా ఉంటారనమాట. ఇక ఇక్కడ గోమాత అయితే ఉంది, చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక ఇక్కడ రకరకాల బొమ్మలు, ఆ పేర్లు కూడా నాకు చాలా వరకు తెలియదండి. చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట. అసలు రియల్గా చూస్తే మనకి ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుందండి. ఆ విగ్రహాలు అవి ఏంటి, ఆ బొమ్మలు రకరకాలుగా ఇట్లా ఉంటుందా గుజరాత్లో అని అలా చూస్తూ ఉండిపోతామండి మనమైతే. మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ తెలియదు గుజరాత్లో ఎట్లా చేస్తారు కృష్ణాష్టమి అనేది. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే నేను ఈరోజు పెడుతున్నానండి. ఎండింగ్ వరకు చూడండి. ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా రకాల బొమ్మలైతే ఉన్నాయి. మొత్తము చూపిస్తానండి. మొత్తం చూడండి. మొత్తం చూశాక మీకు వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇక్కడ ఇంకొక చిన్ని కృష్ణయ్య ఉన్నాడు చూడండి, క్యూట్గా ముద్దుగా ఎంత బాగున్నాడో కదా చిన్ని కృష్ణయ్య. వావ్! చాలా బాగున్నాడండి. ఆ విగ్రహం అయితే నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా అయిపోలేదండి. ఇంకా పక్కన చాలా విగ్రహాలైతే పెట్టారు క్యూట్గా. అండ్ ఇక ఇది ఇక్కడ ఉట్టిలాగా కట్టారు కదా ఉయ్యాలలాగా, ఆ విగ్రహం చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదనమాట, చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. లైటింగు అంతా పెట్టి చాలా బాగా అయితే రెడీ చేశారండి. ఇంత వర్షంలో కూడా ఇవన్నీ తెచ్చి బాగా రెడీ చేశారంటే గ్రేట్ అండి అసలు మీకు తెలిసే ఉంటుంది. వర్షం అయితే మాకు సాటర్డే నుంచి ఇక్కడ ఆఫ్ లేదండి. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది గుజరాత్లో. రోడ్లు అవన్నీ మునిగిపోయినాయి కూడా, బయట కూడా ఏం దొరకట్లేదనమాట.
అంత ఇదిలో కూడా వెళ్ళి వీళ్ళు రెడీ చేయడానికి చాలా కష్టపడి ఇట్లా రెడీ అయితే చేసి కృష్ణుడి బర్త్‌డే మట్టుకు మానరండి ఇక్కడ చేయడం. చూడండి ఇక్కడైతే ఎన్ని విగ్రహాలున్నాయో, ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని కృష్ణయ్యకి భజన చేస్తున్నట్టు బొమ్మలైతే పెట్టారు. మొత్తం చూపిస్తాను చూడండి. చిన్న చిన్న విగ్రహాలనమాట ఇవన్నీ. అసలు ఎలా కలెక్ట్ చేశారు, ఎట్లా తెచ్చారో కూడా తెలీదు నాకు. చాలా బాగా అనిపించిందండి. చూడండి చిన్న చిన్న విగ్రహాలు వీళ్ళందరూ కృష్ణయ్యకి భజన చేస్తున్నట్టనమాట ఇట్లా పెట్టారు. నేనైతే నైట్ 12కి అయితే మెలకువగా ఉండి ఎప్పుడైతే వెళ్ళానండి. ఇక ఈ రోజైతే నేను వెళ్ళాను. మన సబ్స్క్రైబర్స్‌కి ఈ వీడియో చూపించాలి. గుజరాత్‌లో కృష్ణాష్టమి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందుకనే వెళ్ళానండి. నైట్ 12కి మెలకువగా ఉండి కృష్ణయ్య బర్త్‌డేని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మేము కూడా ఇక్కడ గుజరాత్‌లో 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. కానీ ఎప్పుడు పిలిచినా ఎవ్వరింటికి వెళ్ళను నేను. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోస్ తీస్తున్నాం కదా! వెళ్ళపోతే తప్పదు కదా! మనకి వీడియోస్ కోసమైనా వెళ్ళాలి. అందుకే వెళ్ళి ఇట్లా వీడియో అయితే తీశాను. చూస్తున్నారు కదా! రకరకాల విగ్రహాలైతే ఉన్నాయి. ఎంత బాగా పెట్టారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఎన్ని విగ్రహాలున్నాయో. ఇంకా అయిపోలేదండి. ఇంకా పైన కూడా ఉంది. పైన కూడా విగ్రహాలున్నాయండి. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ పైన అయితే ఎంత బాగుందో చూడండి. ఆ ఫోటో అయితే కృష్ణయ్యది, కన్నయ్యది చాలా బాగుంది కదా! చాలా బాగా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. ఎంత నీట్‌గా డెకరేషన్ చేశారో చూసారు కదా! చాలా టైం పడుతుందనమాట ఈ డెకరేషన్ ఇదంతా చేయాలంటే. బర్త్‌డేని అంత గ్రాండ్‌గా చేస్తారండి ఇక్కడ కృష్ణయ్య బర్త్‌డేని. రకరకాల వెరైటీ బొమ్మలు అనమాట అసలు. ఒక చిన్న పిల్లోడు ఈరోజే పుట్టాడు, అది కూడా 12 గంటలకే చేయాలి అనేది వీళ్ళకి ఒక నియమం అండి. 12 తర్వాతే చేస్తారు. కానీ ముందు మట్టుకు చేయరు వీళ్ళు బర్త్‌డే మెలకువగా ఉండి కృష్ణయ్య బర్త్‌డేని. ఇక్కడ కృష్ణయ్య ఫోటో చూడండి ఎంత అందంగా ఉందో కదా! క్యూట్‌గా కన్నయ్య ఫోటో. ఇక్కడ ఇంకా చిన్న విగ్రహం అయితే ఉంది. అది కూడా చూపిస్తాను చూడండి. ముద్దుగా క్యూట్‌గా ఎంత బాగున్నాడో కృష్ణుడు చూస్తున్నారు కదా! వావ్! అట్లా చూడాలనిపిస్తుందండి ఎంతసేపైనా. అంత బాగున్నాయన్నమాట విగ్రహాలు. ఒకదాన్ని మించి ఒకటి మనకి అసలు టైం సరిపోదనమాట. అంతసేపు అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అన్ని విగ్రహాలండి, అన్ని రకాల విగ్రహాలు. అసలు వెరైటీగా ఉన్నాయి చూసారు కదా! మీరెక్కడ చూసుండరు. గుజరాత్ వాళ్ళే ఇట్లా చేస్తారండి గుజరాత్‌లో. చూస్తున్నారు కదా కన్నయ్య ఎంత బాగున్నాడో కదా! చిట్టి కన్నయ్య, చిన్ని కన్నయ్య బాగున్నాడు కదా! ఇక కింద అయితే ఎక్స్ట్రార్డినరీ అనమాట. చిన్ని కన్నయ్యని ఉయ్యాల్లో పెట్టి ఎంత బాగా అయితే రెడీ చేశారో చూస్తున్నారు కదా! చూడండి ఇంకొక్కసారి దర్శనం అయితే చేసుకోండి కన్నయ్యది. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు ఇంతకుముందు చూసారా గుజరాత్‌లో కృష్ణాష్టమి ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది, ఇదే ఫస్ట్ టైమా చూడడం అనేది నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఒక్కసారి అయితే పూర్తిగా చూసేయండి పైనుంచి కిందకి. కృష్ణయ్య డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగుందో కదా! చూస్తున్నారు కదా! వావ్! వెరీ బ్యూటిఫుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.